ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం కోసం నేను రావడం జరిగింది. నాతో పాటు కనకరావు గారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడి యొక్క కార్యవర్గాన్ని పిలిచాం. మండల ఎస్సీ విభాగ అధ్యక్షుడిని పిలిచాం. వీళ్ళతో ఓ సన్నాహక కార్యక్రమంగా ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుకొని మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ సంస్థాగత నిర్మాణంలో 29 అనుబంధ విభాగాలు ఉన్నాయి. వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రేమగా ఈ ఎస్సీ సామాజిక వర్గాలను ప్రేమించే వ్యక్తిగా, ఓ బాధ్యత కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా పార్టీ నిర్మాణంలో దీన్ని బహుగా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే తొలిగా మేమే బయటకు వచ్చి కమిటీ నిర్మాణాలు చేయటం, సభాముఖంగా నేను పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, వారు సహకరిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,75,000 కోట్ల రూపాయల డబ్బులను డైరెక్ట్గా బెనిఫిషరీలకు బటన్ నొక్కటం ద్వారా ఇస్తే దానిలో సుమారుగా 50,000 కోట్ల రూపాయల యొక్క డబ్బులు కేవలం మాలామాదిగులకు మాత్రమే వచ్చింది. 2,75,000 కోట్ల రూపాయల పంపిణీలో మాలా, మాదిగ, రెల్లి కులస్తుల భాగం 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి రావటం కోసం సూపర్ 6 పథకాలు అమలు పరుస్తానని మాటిస్తే మా సామాజిక వర్గాల్లో కూడా కొన్ని ఓట్లు ఆయనకు పడుతున్నాయి. ఓట్లు వేసినా ఏకపోయినా రాజ్యాధినేతగా, పరిపాలకుడుగా ఈ సామాజిక వర్గానికి రావాల్సిన 50,000 కోట్ల రూపాయల నిధులు దాన్ని ఓ సంవత్సరానికి విభాగిస్తే 10,000 కోట్ల రూపాయల డబ్బులు మాలా, మాదిగ, రెల్లి కులస్తులకు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడని చెప్తున్నాం. మేమేమి అభూత కల్పనలో, లేని ఆరోపణలో చంద్రబాబు నాయుడు తిట్టడం కోసమో, పవన్ కళ్యాణ్ విమర్శించడం కోసమో, బీజేపీ వాళ్ళని కలిసికట్టుగా మాట్లాడటం కోసమో సొల్లు కబుర్లు మేమేం చెప్పటంలా నిజాయితీగా చెబుతున్నాం. మాకు అనగా ఈ రాష్ట్రంలోని మాలా, మాదిగ, రెల్లి కులస్తులకు ఆనాటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు 50,000 కోట్ల రూపాయలు మాకు పంచాడు. దానిలో ఒక సంవత్సరం యొక్క భాగం 10,000 కోట్ల రూపాయలు. ఆ 10,000 కోట్ల రూపాయలు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. పెన్షన్లు పెంచాను అంటున్నాడు, దానిలో మాకు కోత పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లో కోత కోసాడు. సిలిండర్లు ఇస్తానని మోసం చేశాడు. ఆ సిలిండర్లు అత్యధిక మంది లబ్ధిదారులు మా మాలామాదిగా రెల్లి కులస్తులే ఉంటారు. ఈరోజు నువ్వు ఆర్టీసీ బస్ అంటున్నావు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ నాయకులను, నాకు తెలిసినంత వరకు మీకు కూడా తెలుసు మిత్రులారా, ఏ మాలా, మాదిగ కులస్తులు, రెల్లి కులస్తులు రోజు ఆర్టీసీ బస్సు ప్రయాణం చెయ్యరు. ఎందుకంటే మేము ఏ రోజుకు ఆ రోజు డొక్కాడితేనే, రెక్కాడితేనే డొక్కాడే సామాజిక వర్గాలు పుట్టిన మేము, నువ్వు ఎవరి కోసం ఆ బస్సు పథకం పెట్టావో, ఎందుకు పెట్టావో మాకు సంబంధం లేని అంశం. దానిలో మా లాభము, మా లబ్ధి చాలా తక్కువ. ఓ క్రిస్మస్ వచ్చినప్పుడు, జనవరి 1 వచ్చినప్పుడు, సంక్రాంతి వచ్చినప్పుడు, మా ఇళ్లలో పెళ్ళైనప్పుడు, లేదా ఓ సావు కబురు వచ్చినప్పుడు ఆ పక్కూరికి వెళ్ళి వస్తాం తప్పించి రోజు ఆర్టీసీ బస్సు ఎక్కేవాళ్ళు మేము కాదు. దాంట్లో మా భాగమే లేదు. నువ్వు ఇచ్చిన పెన్షన్లో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్లలో నువ్వు ఇంకా కోత కోసావు, మా కడుపు కోత చేసావు. అంటే నువ్వు ఇస్తున్న సూపర్ 6 పథకాలలో మా భాగస్వామ్యం అనగా మా 10,000 కోట్లు మొదటి సంవత్సరం అసలు ఇంప్లిమెంటే చేయలేదు. అక్కడ ఒక 10,000 కోట్ల రూపాయలు పోయినాయి.
ఈ రెండో సంవత్సరం ఒక 6 నెలల కాలంలో కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్న పెన్షన్లు మరియు ఆర్టీసీ బస్సులో మాకు భాగస్వామ్యం లేదంటున్నా. అంటే గత 5 సంవత్సరాల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా ఇంట్లో టీవీ వచ్చింది, మా ఆడపిల్లలకు కనీసం చెవి దుద్దులు వచ్చినాయి, మా బిడ్డలు ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకునే అవకాశం వచ్చింది, నాడు నేటి పేరుతో మా పిల్లలు చదువుకునే స్కూల్ భవనాలు ఆధునీకరించబడినాయి, చేయూత ఆసరా లాంటి పథకాలు వచ్చినాయి. అక్కడున్నారు మాలామాదిగ రెల్లి కులస్తులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలలో అత్యధిక మంది లబ్ధిదారులు, అత్యధిక బెనిఫిషరీస్ మేమే అని ప్రకటిస్తున్నాం. అంటే మేమంటే నీకు కోపం, అందుకే మా పథకాలన్నింటినీ కోసివేశావు, మమ్మల్ని ఉక్కుపాదంతో తొక్కివేయాలని నిర్ణయించుకున్నాం. ఆ అవేర్నెస్ క్యాంపులు పెట్టడం కోసమే ఈ సన్నాహక కార్యక్రమాలు ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా చర్చనీయ అంశాలన్నీ అవే. మా అమ్మఒడి ఏమైంది, మా చేయూత ఏమైంది, మా నాడు నేడు పథకాల ద్వారా చేయాల్సినటువంటి ఆధునికమైన పనులేమైనాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలలో ఆ ప్రాథమిక వైద్యశాలలకు వెళ్ళేవాళ్ళు ఎవరని అడుగుతున్నావు. నువ్వైతే పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే ముఖ్యమంత్రివని, నువ్వు కార్పొరేట్ ముఖ్యమంత్రివని, నువ్వు కేవలం టెక్నాలజీనే నమ్ముకున్న ఒక ఆధునిక ముఖ్యమంత్రిగా అభివర్ణించుకునే నీకు ప్రాథమిక కేంద్రాలలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేదని ప్రకటిస్తున్నాం. ఆ ప్రాథమిక కేంద్రాలకు వెళ్ళే 100 మంది జనాభాలో 90 మంది మాలామాదిగ రెల్లి కులస్తులు ఉంటారు, బీసీ కులస్తులు ఉంటారు, మైనార్టీ కులస్తులు ఉంటారు. నీకు సంబంధమే లేదు. అందుకే నువ్వు నారాయణ అనే ఈ జిల్లాకు సంబంధించిన ఓ మంత్రిని కేవలం అతని అర్హత నీ బినామీ కాబట్టి నీకు ఒక బినామీ కంపెనీలు పెట్టుకొని చైతన్య నారాయణ కాలేజీల ద్వారా ఈ రాష్ట్రంలో చదువు అనే అంశాన్ని పూర్తిగా అణగదొక్కి మా బిడ్డలకు రావాల్సిన హక్కుగా రాజ్యాంగపరమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్య సంపదలోని మా భాగాన్ని నువ్వు తుడిచివేస్తే, కనీసం చదువు ఇవ్వలేకపోతే ఆ నారాయణ కాలేజీలకే నువ్వు గుంపుగా ఆధిపత్యాన్ని ఇచ్చేస్తే, ప్రాథమిక పాఠశాలను పూర్తిగా తొక్కివేస్తే, ఆ ప్రాథమిక పాఠశాలను మళ్ళీ పునరుద్ధరించాడు, నాడు నేడు పేరుతో స్కూళ్ళ భవనాలన్నింటిని ఆధునీకరించాడు, 1000 కోట్ల రూపాయలు పెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి అంటే. నీకు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ సంబంధం ఉంది? అందుకే మేమంటే నీకు కోపం ప్రకటిస్తున్నాం. ఒకనాడేమో దళితుల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకున్నప్పుడే నీకు మాకు వైరుధ్యం ఏర్పడింది, నీకు మాకు శత్రుత్వం ఏర్పడింది. ఏ రోజైతే నీ కేబినెట్ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి మీ దగ్గర వాసన వస్తుందిరా, మీకు చదువుకోవటం రాదన్నప్పుడు నీకు మాకు పూర్తిగా ఎడబాటు వచ్చేసింది. ఏ రోజైతే చీఫ్ విప్ అయిన ఆ చింతమనేని ప్రభాకర్ మీకు రాజకీయాలు ఎందుకురా, రాజకీయాలు చేస్తే మేం చేయాలండి, మేమంటే అగ్రవర్ణాలు చేయాలి, పదవులు మేము పంచుకుంటాం, మీరు కేవలం ఓట్లే వేయండిరా అంటే మాకు నిజంగా సిగ్గుండాలి చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలంటే. అదే ఈ రోజున మా ఎజెండా చంద్రబాబు నాయుడు గద్దె దింపటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటేనే మేము చదువుకోగలుగుతాం, మా బిడ్డలకు చదువు వచ్చింది, ఇంగ్లీష్ మాధ్యమం వస్తుంది, ఇల్లు వచ్చింది, ఇల్లు పట్టా వస్తుంది, ఆసరా వస్తుంది, చేయూత వస్తుంది, కడుపు నిండా అన్నం వస్తుంది. కాబట్టే మేము ముందు బయటకు వచ్చాం. ఎందుకు వచ్చామో తెలుసా మిత్రులారా? మీకు తెలుసు, ఈ సమాజంలో మురికి పని చేయాలన్నా, ఇళ్లలో పాచి పని చేయాలన్నా, రోడ్లు ఒడవాలన్నా, రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టేది నా జాతే, నేనంటే దళితుడిని, మాలోడిని, మాదిగోడిని. ఈ రోజున ఆ మాలా మాదిగల తీవ్రమైన అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే రోడ్ల మీదకి వచ్చి పారిశుద్ధ్య కార్యక్రమంలాగా ఎలాగైతే పనిచేస్తామో, ఈ రాష్ట్రానికి పట్టిన చీడపీడల ఆ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదాకా నిద్రపోము. దళితుల యొక్క ఎజెండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం చెబుతూ సెలవు తీసుకుంటాం. ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో ఆ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా మాకు చంద్రం లేదని మీరు అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని గది దించాలంటున్నారు. అట్నే మీరు ఢిల్లీలో పోయి బీజేపీ కోటి వచ్చారు. ఈరోజు షర్మిలా గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఛాతిలో పొడిచారని మాట్లాడింది. మరొక ప్రశ్న, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా వినియోగించలేదు. అంటే ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి సప్లా నిధులతో వాళ్ళు ఏదైనా వాహనాలు కొనుక్కోవాలనుకున్నా ఇలాంటివన్నీ కూడా తప్పులు వేరే డైవర్ట్ అయ్యాని కూడా ఒక ఆరోపణ ఉంది. 2 ప్రశ్నలకు ఎలా షర్మిల గారు ఏమన్నారు? బీజేపీకి ఓటేయడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఛాతి మీద పొడిచారు. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైతే అధ్యక్షురాలు అయిందో ఆమె 100 సార్లు చంపింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ షర్మిల అనే ఆవిడ ఏ రోజైతే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మారిందో ఆ రోజే ఆవిడ
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తడానికి పూర్తిగా అనర్హురాలు ప్రకటిస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, సప్లాన్ నిధులు అన్నారు. సప్లాన్ నిధుల ద్వారా మనం ఏం చేస్తాం? రోడ్లు వేసుకుంటాం, స్కూళ్ళను బాగు చేసుకుంటాం, లేకపోతే ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వాడుకుంటాం, ఎస్సీలకు సంబంధించిన పథకాల కోసం వాడుకుంటాం. అంతేగా? నేను ఇప్పుడు ప్రకటించాను 50,000 కోట్ల రూపాయలు మా భాగస్వామ్యం అన్నాను. దానిలో సంపూర్ణంగా మేము సంతృప్తిగా ఉన్నాం. ఎస్సీ సప్లాన్ కింద ఒక కారు వస్తే ఆ కారుకి 20 లక్షలు 30 లక్షల రూపాయలు విలువైతే కేవలం ఒక కుటుంబం మాత్రమే లబ్ధి పొందింది. నేను ఈ గణాంకాలతో సహా పూర్తిగా చర్చ ఎక్కడ పెట్టినా వస్తా. ఈ మీడియా మాధ్యమం ద్వారా నెల్లూరు జిల్లాలో ప్రకటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే 14-19 కాలంలో ఎస్సీల కోసం వాళ్ళు ఖర్చు పెట్టిన నిధులు ఎంత, 19-24 కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన నిధులు ఎంత రమ్మన్నది ఛాలెంజ్. మీకు ఏ అర్హత లేదు. మమ్మల్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా అణగదొక్కినవాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గురించి అసలు మేము మాట్లాడకూడదు. మాట్లాడితే మాకు పాపం తగిలి దేవుడు కూడా సహించడు. ఎందుకంటే అంత నికృష్టమైన పనులు చేశాడు. అతనితో మాకు సంబంధమే లేదు.